వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుమలలో మర్రి మానుమిట్ట దగ్గర టీటీడీకి డెవలప్మెంట్ కోసం ప్రైవేటు ప్రాపర్టీ ఇచ్చిన స్థానికులు ప్రత్యామ్నాయం కల్పించకుండా కార్మికుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాలుగా ఇబ్బందికి గురి చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం డివై సీఎం చెప్పినా కూడా ఇప్పటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్పందించడం లేదు అని బాధితులు అందరూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర శాంతియుత ధర్నా చేపట్టారు. అధికారులు స్పందించకపోతే 2 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలియజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గత ప్రభుత్వం అధికారుల కంటే కూడా ఇప్పుడు ఉన్న అధికారి తిరుమల అధికారి అడిషనల్ ఈవో గారు చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కార్మికుల సమస్యలు తీర్చడానికి ఇవ్వవలసిన ఒక ఏ విధంగా ఇది ఉన్నా కూడా ఆయన ఇంట్లో ఇది చేసేట్టుగా ఆయన ఏదో ఇచ్చేట్టుగా ఆయన చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు అధికారి. సరే వాళ్ళ గవర్నమెంట్ అధికారులు చేసినారా అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రభుత్వం అట్లే ఉంది, అధికారులు అట్లే ఉన్నారని చాలా ఇక్కడ ఉన్న కార్మికులంతా ఇప్పటికే ఒక 4-5 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయినా కూడా ప్రభుత్వం చెప్పినా కూడా ఇక్కడ ఉండే అధికారులు, తిరుమలలో ఉండే అధికారులు కూడా వినడంలే. ఎందుకు వినడం లేదు? గత తిరుమలలో అప్పుడు నుంచి 80 పీవీఆర్కి ప్రసాద్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్న అధికారులు కూడా ఇంతవరకు ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం లే. ఇప్పుడుండే అధికారి తిరుమలలో అంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇదే విషయంగా నేను ఆయనతో కూడా గట్టిగా మాట్లాడితే, నువ్వు ఎక్కువ నాతో మాట్లాడద్దు, నువ్వు ఏదన్నా ఉంటే గవర్నమెంట్తో పోయి మాట్లాడుకో అన్నాడు. ఒక రెడ్డి వస్తే 10 మంది రెడ్లు లాక్కుంటారయ్యా, ఒక కమ్మం వస్తే 10 మంది కమ్మల్లో దొక్కేస్తూ ఉన్నారు. ఈడ ఏమి మంచి చట్ట ఏమీ లేదు. న్యాయంగా ఉండే సమస్యలు కూడా మీరు చేయకపోతే వినయంగా ఉండేవి చేయండి. కార్మికులదైనా లేదా ఇంకా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని, ప్రాపర్టీ పోగొట్టుకున్న వాళ్ళని వినయంగా చేయండి. లోకల్గా పుట్టి పెరిగి అక్కడ మేము పుట్టి మేము చదివి మా వ్యాపారాలు చేసుకుంటూ మా ప్రాపర్టీ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఎవరు స్వామివారికి ఏమన్నా మేము అడుగుతా ఉన్నామా? లేదా నీ అధికారి నీదేమన్నా మేము అడుగుతా ఉన్నామా? మా సొత్తుకి మాకు ప్రతిఫలం ఇవ్వయ్యా. ఆ రోజు వచ్చి ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి 15 రోజులు మా చుట్టూ తిరిగినారు. ఇప్పుడు ఉండే ఇక్కడ ఓఎస్డీ ఉన్నాడు, ఆయన పేరు మల్లికార్జున, ఏఈ ఉన్నాడు నారాయణ చౌదరి. వీళ్ళంతా 15 రోజులు మా దగ్గరికి తిరిగారు. అయ్యా మేము చెప్తే స్వామివారికి చెప్పినట్టే మీరు మంచిగా ఇవ్వండి, మీకు మంచిగా 10 రోజుల్లో అలాట్ చేస్తామని. మాకు పెద్ద బదులుగా మాకు ఇవ్వమంటా ఉన్నాం. మాకేం ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే మాకు కాంపౌండేషన్ ఇవ్వండి అని మేము అడగల. కానీ ఒకప్పుడు అంతా ఇచ్చారు. పెరిందమ్మ తోట కానీ, చంద్రబాబు తోట కానీ, సూరాపురం తోట వాళ్ళకి వాళ్ళు ఇంకా బాధ్యతలు ఉన్నారు. సూరాపురం బాధ్యతలు కోర్టు ఆర్డర్ ఇచ్చి ఇవ్వండి అంటే కూడా మీరు మూలబారేస్తున్నారు ఫైలు. ఏం మీరు ఇస్తారా? ఈరోజు ఉంటారు, రేపు పోతావయ్యా. 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు. పుట్టి పెరిగిన ఊరు మాది. నువ్వు ఇచ్చినావంటే దేవుడితో దైవంగా కొలుస్తారు. కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పితే కూడా పెద్దవి కాదు. ప్రభుత్వం చెప్పి ఎంతమంది మినిస్టర్లు చెప్పినా, లోకేష్ బాబు చెప్పినా, పెద్ద ఆయన చెప్పినా, ఎవరు చెప్పినా నువ్వు చేయకపోతే నువ్వు ఉండేది ఎందుకు? ఉండేది ఎందుకు? నేను వచ్చే విఐపి టికెట్లు ఇష్యూ చేసేదానికి, రూములు అలాట్ చేయడానికి, డొనేషన్లు తీసుకోవడానికి నువ్వు ఉండేదాడా? చిన్న సమస్యలు చేయడానికే నేను అధికారిగా వేసింది అక్కడ. కాదంటావా? దానికి కూడా నువ్వు చెయ్యాలా. అది ఎట్లా చేస్తున్నావో కార్మికుల సమస్యలు, స్థానికుల సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు ఏది చేయకుండా నువ్వు ఉంటే ఎవరితో పోయి చెప్పుకోవాలా? మా ఆస్తులు ఇచ్చేసి మేము 3 సంవత్సరాలుగా రోడ్డు మీద నిలబడున్నాం. నీ ఆస్తి తీసుకొని రోడ్డు వైండింగ్కి నీకు 10 రోజుల్లో, 1 రోజుల్లో ఇస్తామంటే నువ్వు ఇస్తావు. తర్వాత జీవో ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, మీకు ప్రతిఫలం ఇవ్వము, మీకు జీవో ఉంది అంటే నీకు ఉంటుంది ఆ బాధ. అప్పుడు తెలుస్తుంది నీ బాధ. మా ఆస్తులు ఇచ్చేసి మా బిడ్డలు, మా కుటుంబం రోడ్ల మీద ఉండాలా? 17 కుటుంబాలు రోడ్డు మీద ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? న్యాయంగా ఉండే సమస్యలు న్యాయంగా మీరు పరిష్కరించండి. గవర్నమెంట్ గ్రీవెన్స్ నుంచి వస్తే కూడా ఏ ఒక కార్మికుల సమస్యలు కానీ, ప్రాపర్టీ ఇచ్చిన సమస్యలు కానీ, లోకల్ సమస్యలు కానీ ఏది తీసుకుంటా ఉన్నాను
తీసుకొని మూల పారేస్తాడు పేపర్లో. అంటే మినిస్టర్ నీకు లెక్కలేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు లెటర్ ఇస్తే కూడా అది కూడా నీకు విలువ లేదా? అంటే వాళ్ళని కూడా నువ్వు విలువించవా? ఏమి నీ అధికారం ఏమి? నీ యొక్క ఈఓల్ని 100 మందిని చూసినా మేము, నా దీంట్లో 20 మందిని చూసిన. నీ యొక్క అధికారి నీ యొక్క ఘోరంగా అడిషనల్ ఈఓ గురించి అనేది మాట్లాడేది. నేనే శ్యామలరావు ఇంతకుముందు పోయిన ఈఓలు అనిల్ సింగాల గురించి కాదు, నువ్వు నీ గురించి నేను మాట్లాడేది. వెంకయ్య చౌదరి అడిషనల్ ఈఓ గారి గురించే నేను మాట్లాడేది. ఏమయ్యా నువ్వు ఈరోజు ఉంటావు, ఇంకో సంవత్సరం పోతే పోతావు, వెళ్ళిపోతావు. ఈ మా కార్మికుల సమస్యలు, లోకల్ సమస్యలు, మాకు 25 సమస్యలు ఉన్నాయి మాకు. అధికారులు పై ప్రభుత్వ అధికారులు చెప్తే కూడా నువ్వు చేయకపోతే ఏమి నీకు అంత అహంకారం ఏమి? నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అడిగినా నేను నిన్ను. ఏం చూసుకో నీకు? నువ్వు నీకేం పొంగులు ఉన్నాయా నీకు? నువ్వు కూడా మనిషేయ్యా. మా సొత్తి చేసి మేము 3 సంవత్సరాలు రోడ్డు మీద తిరగలనా? ఆడ మనిషి అని చూడకుండా కూడా నువ్వు తినేసాన్ని వెళ్ళిపోతావు. చల్లో ఉనికి మేము కొండపై నుంచి దిగాల. ఏమి మా కర్మ? ఏమి మాకు అవసరం ఇవన్నీ? న్యాయంగా చెప్తా ఉన్నాను అయ్యా. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి నేను చెప్పేది ఏమంటే, సమస్యలు చాలా ఉంటాయి, చాలా వరకు జనైనే. దీంట్లో ఏం ఫేక్ ఏం లేవు. జనైనగా ఉండేవి చేస్తే నీటి దేవుడు తర్వాత దేవుడిగా అన్ని కుటుంబాలు నీటి పూజిస్తాయి. మనుషులు మనం అనుకుంటే లేసేది తలాంటి ఊరికి గ్యారెంటీలే. మనం చేసే పనులే మన తరాలు మన బిడ్డలకు వచ్చేది. దృష్టిలో పెట్టుకో. నేను చెప్తా ఉండా, నువ్వు కానీ మాకు సమస్యలు తీర్చకపోతే నా కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేదానికి గుడి ముందర పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా. నా వల్ల 10 మంది కుటుంబాలు బాగుపడతాదంటే నేను దానికి ఇష్టపడేది. నేను ఈ మాట చెప్తా ఉంటా, గుర్తు పెట్టుకో. నీకు కూడా టైం కూడా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చేసే, పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినం. ఇది సమస్యలు